రామ్ చరణ్ గారికి పెద్ద సినిమా షూటింగ్లో గాయం అవ్వడం వల్ల సినిమా షూటింగ్ని కంప్లీట్గా ఆపేశారు. మరి ఫ్యాన్స్ అందరు కూడా అరే మా హీరోకి ఏమైంది, ఇప్పుడు ఎలా ఉంది, క్యూర్ అవుతుందా లేదా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పేసి చాలా డిసప్పాయింట్ అయ్యారు. అందరూ కూడా ఆందోళన పడ్డారు. సో ఆ తర్వాత వైద్యులు ఏం చెప్పారు, మనం ఎక్కువ కూడా ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు, చిన్నపాటి గాయమే అయ్యింది, తొందరలో క్యూర్ అవుతుంది, కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది అని చెప్పేసి వైద్యులు చెప్పారంటూ టీం వాళ్ళ నుంచి ఒక క్లారిటీ వచ్చింది. సో అప్పుడు ఫ్యాన్స్ అనే వాళ్ళు కొంచెం ఊపిరి పీల్చుకున్నారు. అరే మా హీరోకి ఏమీ కాలేదు, నార్మల్గానే ఉన్నారు అని చెప్పేసి తొందరలో మళ్ళీ షూటింగ్ కూడా కంటిన్యూ చేస్తారని చెప్పేసి చెప్పారు. అయితే ఇక్కడ ఏంటంటే ఈ యొక్క ఇన్సిడెంట్ తెలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. సో మరి ఈ సినిమా షూటింగ్ మరి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, ఎప్పుడు కంటిన్యూ చేస్తారు, ఎప్పుడు కంప్లీట్ చేస్తారు, సినిమా అనుకున్న టైంకి అంటే ఏప్రిల్ 30కి వస్తుందా రాదా, అప్పటి వరకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోతాయా లేదా, మళ్ళీ పోస్ట్పోన్ చేస్తారా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా ఫ్యాన్స్లో కొంచెం ఆన్సర్ లేని క్వశ్చన్స్ లాగా మిగిలిపోతున్నాయి. సో దీనికి మాత్రం టీం తరపు నుంచి ఏం చెప్తున్నారంటే ఇప్పటివరకు అయితే ఒక అధికారిక ప్రకటన అయితే రాలేదు. బట్ ఇన్సైడ్ వర్గాలు ఏం మాట్లాడుకుంటున్నాయంటే ఖచ్చితంగా మళ్ళీ తొందరలోనే షూటింగ్ అతి తొందరలోనే స్టార్ట్ చేస్తాము, కంప్లీట్ కూడా అయిపోతుంది, అనుకున్న డేట్కి అనుకున్న రోజుకి మాత్రం ఏప్రిల్ 30కి సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. అండ్ డే అండ్ నైట్ కూడా మేము నిద్రాహారాలు మానేసైనా కూడా సినిమా కోసం పనిచేస్తామని చెప్పేసి కూడా చెప్తున్నారంటూ కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అండ్ గత వారం రోజుల నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం, డైరెక్టర్ దగ్గర నుంచి టెక్నీషియన్ వరకు హీరోయిన్ దగ్గర నుంచి అందరూ కూడా డే అండ్ నైట్ కూడా సినిమా కోసం కష్టపడుతున్నారు. ఎందుకోసం అంటే అనుకున్న టయానికి సినిమాని రిలీజ్ చెయ్యాలి ఏప్రిల్ 30కి అని చెప్పేసి. సో ఇప్పుడు ఏంటంటే మరి మనం ఏం చేయలేము, చిన్న ఏదో ఫీవర్ వచ్చింది, కోల్డ్ వచ్చింది అనుకుంటే షూటింగ్ ఆబ్వియస్లీ కంటిన్యూ చేస్తారు. కాకపోతే ఇంకా ఈ విధంగా గాయాలైనప్పుడు మాత్రం ఇంకా డాక్టరే చెప్పారు విశ్రాంతి తీసుకోవాలని చెప్పినప్పుడు ఖచ్చితంగా తీసుకోవాల్సిందే, దానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయాల్సినటువంటి పరిస్థితులే ఉండవన్నమాట. సో కాకపోతే ఇంకా 2-3 రోజులు రెస్ట్ తీసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తారు షూటింగ్ అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే దీనికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా రియాక్ట్ అయ్యారనమాట. నాకు ఈ విషయం తెలిసింది, రామ్ చరణ్ పెద్ద సినిమా షూటింగ్లో కొంచెం గాయపడ్డాడు అని చెప్పేసి, సో తొందరలోనే కోలుకోవాలని కోరుకుంటున్నారు, మళ్ళీ తొందరలో కోలుకొని మళ్ళీ షూటింగ్లో కూడా పాల్గొనాలి, సినిమాని కంప్లీట్ చేయాలి అని చెప్పేసి కోరుకుంటున్నాను అని చెప్పేసి కూడా అధికారిక ఖాతా ద్వారా ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. సో అది చూసిన తర్వాత అందరూ కూడా ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అరే ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు కుటుంబం గురించి కూడా ఆలోచిస్తూ ఉంటారు, కుటుంబమే కాదు ప్రజలే కాదు సమాజం గురించి రాష్ట్రం గురించి ఎప్పుడు కూడా ఆలోచిస్తూనే ఉంటారు. సో కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతారు అనుకుంటాం, కానీ అన్నీ కూడా ఆయన గమనిస్తూనే ఉంటారని చెప్పేసి కూడా ఆయన ఫ్యాన్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఏదైనప్పటికీ కూడా రామ్ చరణ్ గారి పెద్ద సినిమా పైన చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఎప్పుడైతే మనకు చిన్న గ్లిమ్స్ వచ్చాయో ఆ గ్లిమ్స్ నుంచి ఆ తర్వాత సాంగ్ చిక్రీ సాంగ్, ఆ తర్వాత రై రై రారా సాంగ్, సో వాళ్ళ ఫొటోస్ కానీ సో ఇవన్నీ కూడా చాలా హైని తెచ్చిపెడుతూ ఉన్నాయి. ఇంకా ఎక్కువగా డబుల్ ట్రిబుల్ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతూ ఉన్నాయి. సో మరి ఈ సినిమా ఏప్రిల్ 30కి వచ్చిన తర్వాత ఎలాంటి రికార్డ్స్ని బ్రేక్ చేస్తుందని చెప్పేసి కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. మరి 27కి టీజర్ కూడా ఉంటుందని చెప్పేసి ఇప్పటి నుంచే కూడా సెలబ్రేషన్స్ కావచ్చు అన్ని ప్లాన్స్ కూడా చేస్తూ ఉన్నారు రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా. మరి చూడాలి ఆ టీజర్ ఏ విధంగా ఉంటుంది, టీజర్ చూసిన తర్వాత సినిమా మీద ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ వస్తాయి ఫ్యాన్స్కి అనేది ఖచ్చితంగా వెయిట్ చేసి చూడాలి.